చాలా బాధాకరమైన అంశం. ఇప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో మంటలు ఆరిపోయే ప్రయత్నంలో కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా నల్లగా మాడిపోయి ఉన్నాయి. సుమారు ఒక 100 మీటర్ల ఎత్తులో కూడా మంటలు వ్యాపించిన సందర్భంలో చాలా దురదృష్టకర పరిణామం. అదే సందర్భంలో అక్కడ పూర్తిగా ఏంటంటే మట్టి కానీ, సిమెంట్ కానీ, ఇసుక కానీ ఇవన్నీ వేయడం వల్ల అది పూర్తిగా ఇంకా ఎంత మంట వస్తుందో తెలియదు. ప్రస్తుతానికైతే గ్యాస్ అయితే మండింది. అది ఓపెన్ చేస్తే మళ్ళీ గ్యాస్ మండొచ్చు, లేదా ఆయిల్ మండొచ్చు. ప్రస్తుతానికైతే మనకు కనపడే సిచ్యువేషన్ ఏంటంటే ఆయిల్ మండుతుంది. ఇప్పటికైనా సరే ఈ వాటర్ పోయకపోతే కనుక ఈ బ్లోఅవుట్లో ఈ వాతావరణం కానీ, ఎన్వైరన్మెంట్లు కానీ, గాలి పీల్చుకునే విధానం కానీ ఉక్కిరిబిక్కిరే విధానం కనబడతా ఉంది. చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది ప్రాంతంలో. గ్రామస్తులు ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లో కూడా దగ్గరలోకి కూడా ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మంటలు ఎంత తొందరగా ఆరిపోయే అవకాశం ఉంటే అంత తొందరగా ఆరిపోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. జేటీ రామారావు, పర్యావరణవేత్త మరియు సామాజిక కార్యకర్త.